ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి ఇవాళ ఈ వీడియో తెలంగాణ రైతు బంధు గురించి. రైతు బంధు రాలేదు, ఇక రాదు, ఈ ప్రభుత్వం చెయ్యదు అనుకున్నటువంటి వాళ్ళకి చెంపపెట్టులాగా మొత్తానికి ఎకరానికి 7,500 రూపాయల చొప్పున జమ చేస్తుంది. కొందరికి స్వల్ప మొత్తంలో కూడా జమ అయ్యాయి. అయితే మనం చూస్తున్నాం ఫెస్టివల్ కారణంగా కొన్ని బ్రేక్ అయ్యి మొత్తానికి రైతు బంధు పేమెంట్ గురించి క్లియర్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అందిస్తాను. షార్ట్ కట్ లో తెలుసుకుందాం మనం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాప్. ఫ్రెండ్స్, మొత్తంలో రైతు బంధు పేమెంట్ ఇక రాదు, ఇక లేదు అని చాలా మంది ఎదురు చూసినటువంటి వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మొత్తంలో రైతు బంధు పేమెంట్ అక్షరాల 7,500 రూపాయలు ఈ యాసంగి పంటకు. తర్వాత వానాకాలం సీజన్ లో మరో 7,500 రూపాయలు, మొత్తానికి 15,000 రూపాయలు అందించడానికి ప్రభుత్వం సర్వం సిద్ధమైంది. అయితే దీనికి సంబంధించి చాలా బిగ్ అప్డేట్ చెప్పాలంటే, మనకు ఈ మహాశివరాత్రి ఫెస్టివల్ రావడం, అది కూడా సెకండ్ సాటర్డే, సండే, ఇలా మండే రెగ్యులర్ గా ఫెస్టివల్ రావడం వల్ల కాస్త ఆలస్యమైంది. మొత్తానికి మండే, ట్యూస్డే నుంచి ఈ రైతు బంధు పేమెంట్ నగదు మీ అకౌంట్ లో క్రెడిట్ కాబోతున్నాయి. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రులు కావచ్చు, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చాలా యుద్ధ ప్రాతిపదికన జర్ స్పీడ్ లో రైతు బంధు వారం లోపే ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేయండి అని చెప్పేసి బ్యాంక్ అధికారులకు కూడా సూచనలు చేశారు. అదే అనుగుణంగా బ్యాంక్ అధికారులు కూడా మొత్తానికి రైతు అకౌంట్ లో నగదు జమ చేయడానికి సిద్ధమయ్యారు. మొత్తానికి పేమెంట్ క్రెడిట్ అయ్యాయి. ఇప్పటికే క్రెడిట్ అయిన వాళ్ళు క్రెడిట్ అయినట్టుగా దయచేసి తెలియజేయండి మీ జిల్లా పేరు. రాని వాళ్ళు కూడా రాలేవు సార్ అని చెప్పేసి వన్స్ మీ ఒపీనియన్ తెలియజేయండి. ఇందులో ప్రాబ్లం లేదండి, మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ అడగచ్చు. మొత్తానికి రైతు బంధు పేమెంట్ 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు క్రెడిట్ చేస్తామని ప్రభుత్వం సిద్ధమైంది. అయితే 5 ఎకరాల వరకు ఇస్తే పేమెంట్ 5 ఎకరాల వరకు ఇస్తే ఎంతమంది రైతులు ఉన్నారు, 10 ఎకర్స్ వరకు ఇస్తే ఎంతమంది ఉన్నారు, ఆ లిస్ట్ మొత్తం మీకు వీడియో కింద లింక్ ఇచ్చాము. అన్ని జిల్లాల వారీగా సమగ్రమైనటువంటి సమాచారం పూర్తిగా వీడియోలో లింక్ ఇచ్చామండి. మొత్తానికి రైతు బంధు గురించి ఇంకా మీకు ఏదైనా డౌట్స్, సలహాలు, సందేహాలను వన్స్ మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి. ఓకేనా? సదా మీ సేవలో ఈ SPN ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.